వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలోని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షారోన్ రాణి తెలిపారు. ప్రస్తుతం సీజన్కు సంబంధించి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వం గత నెలలో సరఫరా చేసిందని తెలిపారు. గత నెలలో తుఫాను కారణంగా వర్షపు నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యశాలలో అవసరమైన అన్ని రకాల మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చందోలు డాక్టర్ని. మరి రీసెంట్గా అంటే పోయిన నెలలో మనకి చాలా మందులు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. కమిషనర్ గారు పంపించారండి. మరి ఈ మధ్య మనం 2-3 రోజుల క్రితం తుఫాన్తో ఇబ్బంది పడ్డాము. 2 రోజులు చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ క్లైమాటిక్ కండిషన్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ, అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు, దగ్గు, ఆయాసాలు ఎక్కువడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ, దీర్ఘకాలికమైన అంటే ఆర్థరైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా. మరి ఆయుర్వేదంలో కీళ్ళ కానీ మంచి మందులు ఉంటాయని, మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి. సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి. తర్వాత మరి షుగర్కి కూడా మంచి మందులు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్కి కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నట్టు. సో మరి మన దగ్గర ఎక్కువ మందులు, అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ మా వైద్య సేవలు వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల నియోజకవర్గం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కర్రి వెంకటప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 48 సంవత్సరాలుగా కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్యవైశ్య కుటుంబీకులు ఈ కార్తీక మాస మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజున మన చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం నందు కార్తీక శుద్ధ ఏకాదశి, అందులో శనివారం కలిసి రావడం మహా విశేషంగా భావించి సామూహికంగా మన గ్రామాలు నిజాంపట్నం, చందోలు, కర్లపాలెం, అలాగే చిరుగుపల్లి, రాంపట్లపాలెం, చందోలు, పొన్నూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబాల నుంచి ఆలూరులో సమాధానం చేసి పెద్ద కూర్చున్నారు మా ఊరు. ఈ సంవత్సరం పిట్లారపాలెం మండల ప్రెసిడెంట్ గారు పొన్నూరు శ్రీనివాసరావు కూర్చున్నారు ఈ సంవత్సరం. అలాగే పెద్ద పెద్ద ప్రోగ్రాలు చేసి తూడుమూడు లలితబాబు గారు కూర్చున్నారు. అలాగే మా ఊరు ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు. అలాగే రాంపట్లపాలెం వాస్తవం కూర్చున్నారు. చిరుగుపల్లి వారు కూర్చున్నారు. నిజాంపట్నం చేసే సమాధానం చేసే దేశ వాళ్ళు కూర్చున్నారు. 49 సంవత్సరాలు అవడము కార్యక్రమం ఈ సంవత్సరం బిగిన్ చేయటము భగవంతుడి దయ వల్ల. ఫస్ట్ తుఫాన్ వచ్చింది, ఎలా అనుకున్నాం, అన్ని తప్పుకొని ఈ సంవత్సరం 45 దంపతులు కూర్చున్నారు. 20 మంది కూడా రానుకున్నాయి, 48 దంపతులు కూర్చున్నారు. మా ఊరి మీద నమ్మకం, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య వాళ్ళందరూ కూడా ఇలాగే కార్యక్రమాలు మా ఊరు చేసినప్పుడు మా ఊర్లో 35 కుటుంబాలు నేను చేస్తున్నామంటే మీరు చూస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎంత కష్టపడతారు అనేది. ఒక ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయి, 70 కుటుంబాలు ఉన్నాయి, 50 కుటుంబాలు ఉన్నాయి. మా ఊర్లో ఉంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండల పరిధిలో చొల్లంగిలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత బూరెల వెంకట్రాజు ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు కాథా గోవింద కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పొన్నాడ మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా చేపట్టి రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవాళ చొల్లంగి నుంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని ఏదైతే ఇవాళ పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో ఆ ఆశయానికి తూట్లు పొడుస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దానిలో భాగంగానే 1 కోటి సంతకాలు ఈ రాష్ట్ర ప్రజల నుంచి సేకరించి గవర్నర్కి రిప్రజెంట్ చేస్తూ ప్రపంచానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పి తెలియజేస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే చొల్లంగి గ్రామంలో కార్యక్రమం జరిగింది. దాంతోపాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ కమిటీలు కూడా వెయ్యాలనే ఉద్దేశంతో ఇవాళ చొల్లంగి గ్రామంలో సర్పంచ్ వెంకటరాజారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కోవూరు సాయిబాబా గుడి సమీపంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని తలదించుకునేలా చేసింది. పుట్టిన ఆడ శిశువును ఎవరో ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. అమాయక ప్రాణాన్ని ఇలా పారివేయడం మనిషి ఎంత క్రూరంగా మారిపోయాడో చాటి చెబుతోంది. స్థానికులు విమర్శిస్తున్నారు. సమాజం ఇలాంటి అవమానీయ సంఘటనలపై కళ్ళు మూయకూడదన్నారు. సమాజం మేల్కొని ఇలాంటి అమానవీయ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వరంగల్లో కుటుంబ సమస్యలు తాళలేక పురుగుల మందు సేవించి ఎస్ఐఎండి ఆసిఫ్ ఆత్మహత్యకు యత్నం చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సహచరులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు ఆసిఫ్. ఈరోజు మా కుటుంబానికి చాలా బాధాకరమైన రోజు. నాకు చనిపోయిన ఎస్ఐ హఫీజుద్దీన్ గారు బావగారు, మా సొంత బావగారు. ఆయన మా అందరికీ పెద్ద దిక్కుగా ఉండే. ఈరోజు ఆయన సర్వీస్లో కానిస్టేబుల్ నుంచి ఇవాళ ఎస్ఐ వరకు ఎదిగి మంచి అవార్డులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడు కానీ డబ్బులు సంపాదించలేదు. 3 ఆడపిల్లలు ఆయనకు. 2 అమ్మాయిల పెళ్లి చేసిండు. ఇంకో అమ్మాయి పెళ్లికి ఉంది. ఒక కొడుకు ఉన్నాడు, చదువుకుంటున్నాడు MBA. ఈరోజు పోలీసు ఉద్యోగం ఒక ఎస్ఐగా చేసుకుంటూ కూడా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై ఇవాళ కూతురు పెళ్లి చేయలేక ఇబ్బందులు పడుతూ ఎవరికి చెప్పుకోలేక కుటుంబంలో బంధువులకు చెప్పుకోకుండా ఇవాళ ఆయన తను చాలించడం చాలా దురదృష్టకరం. ఈరోజు పోలీసు మిత్రులకు కూడా ఎలాంటి బాధలు ఉన్నాయనేది దయచేసి అర్థం చేసుకోవాలి ఉన్నతాధికారులని నేను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నా. గౌరవ సిపి గారికి ప్రాధాన్యపడుతున్నా. పోలీసు ఉద్యోగం చేస్తున్న అధికారుల బాధలు గమనించాలి సార్. ఇవాళ మా బావగారు తన ఆడపిల్ల పెళ్లి చేయలేక అప్పుల ఊపిలో కూరుకపోయి నిరంతరం 24 గంటలు పోలీసులు సేవ చేస్తూ తన కుటుంబాలకు న్యాయం చేయలేక తను చాలిస్తున్నారు సార్. దయచేసి పోలీసు కుటుంబాలను రక్షించాలని, వాళ్ళని ఆదుకోవాలని. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నగర్లో సంఘం మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 45 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి గోపురానికి 2 లక్షల విరాళం ప్రకటించారు. బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఏపూరి కన్వీనర్ శ్రీనివాసరావు అన్నపూర్ణ దంపతులచే హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ, వేద పండితులతో హోమం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పుకి, ప్రత్యామ్నాయానికి ఈ 2 పార్టీల యొక్క
రాజకీయ దోపిడీకి అంతం పలికే దాంట్లో అందులో మొట్టమొదటి భాగంగా ఆ మార్పు పత్తిపాడు నియోజకవర్గం నుండి మొదలవుతుంది. 100% ఈ నియోజకవర్గము రాబోయే రోజుల్లో బీసీలదే అనే విషయాన్ని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ దానికి కావాల్సిన చర్యలు, దానికి కావాల్సిన అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. దానికి నాంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేపీహెచ్బీ రోడ్ నంబర్ 4 టెంపుల్ బస్టాప్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి ఫేమస్ ఉడిపి టిఫిన్ సెంటర్ను ఇన్ఛార్జ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టిఫిన్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాణ్యమైన ఆహారం అందించి వినియోగదారుల ఆదరణను పొందాలని ఆకాంక్షించారు. యాజమాన్యం మాట్లాడుతూ మా వద్ద స్వచ్ఛమైన గేదె పాలతో నీళ్లు కలపకుండా టీ తయారు చేసి కేవలం 10 రూపాయలకి అందిస్తున్నామన్నారు. కూకట్పల్లి కేబీహెచ్బీ కాలనీలోని రోడ్ నంబర్ 4లో ముకుంద జ్యువెలరీస్ ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ సిల్వర్ కొత్త షోరూంను శనివారం ఘనంగా ప్రారంభించారు. బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు ప్రధాన అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ నిఖితారెడ్డి, డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. నిఖితారెడ్డి మాట్లాడుతూ ముకుంద జ్యువెలరీపై చూపిన ప్రేమ, విశ్వాసానికి వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వీ పేరిట వినియోగదారుల అభిరుచులకు తగ్గ డిజైన్లు బడ్జెట్లో ధరించే దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్క నిమిషం అన్న. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకపల్లి గంచుపల్లి శ్రీను హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం శ్రీను కుటుంబ సభ్యులు కొంకపల్లి రోడ్డుపై బైఠాయించారు. కూటమి నాయకులు మెట్ల రమణబాబు ఇతరులతో కలిసి కుటుంబాన్ని సముదాయించారు. మా అన్నయ్యను హత్య చేసిన వ్యక్తిని నా ముందుంచాలి అని చెల్లి జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో రూపంలో వ్యక్తపరిచామండి. ఆయన కూడా కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. జ్యోతి అండి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ చెల్లింది. అన్నయ్య షూటింగ్స్ లో చేస్తుండేవారు హైదరాబాద్ నుండి, వెళ్ళొస్తూ ఉండేవారు. మొన్న ఇదివరకు కాసుబాబు గారికి సీనన్నయ్యకి అదే సీనన్నయ్య మీద ఎవరు కంప్లైంట్ పెట్టారని వెనకాల నుంచి ఎవరో చెప్పారంట. చెప్పడం వల్ల అన్నయ్యని ఈయన తిప్పుకున్నారంటండి. సంభాషణ అయిన తర్వాత నుంచి కూడా అన్నయ్య కూడా ఎవరినో ఒకరిని తిప్పించారంటండి. ఈ అప్పన్నయ్య ఆయన నా నుంచి 10 రోజుల నుంచి ఎవరికో అన్నయ్యకి పరిచయం ఉంటుంది. నమస్కారం, నా పేరు కంచిపల్లి అంజబాబు. నేను జనసేన కార్యకర్తని.
మా అన్నయ్య కంచిపల్లి శ్రీనివాస్ గత శనివారం పొద్దున్న నాగుల చవితి రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి రాలేదు. సాయంత్రం 9 గంటలకి మా వదిన గారికి ఫోన్ చేసి రావులపల్లిలో ఉన్నాను, టిఫిన్ చేసి వచ్చేస్తానని చెప్పాడు. సరే కదని చెప్పి ఇప్పుడు వెళ్ళినా బయటకు వచ్చేస్తారు కదని చెప్పి మేము పట్టించుకోలేదు. ఆ రోజు నైట్ 10 గంటలకి ఫోన్ ఆగిపోయి సోమవారం కంప్లైంట్ ఇచ్చడం జరిగింది 10 గంటలకి. పోలీసులు రియాక్ట్ వాళ్ళ పనాలు చేసుకుంటుంటే తర్వాత ఒక 4 బుధవారం నాడు పొద్దున్న గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని గన్నవరం ఎనుకెళ్ళి గోదావరి దగ్గర సీఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఏకాహం కార్యక్రమం నిర్వహించారు. శనివారం దేవస్థానం చైర్మన్ చాపహన జోగి నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం వరకు కొనసాగుతున్నదని భక్తులు తెలిపారు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున 24 గంటలు శివనామ స్మరణలతో గడపడం వలన ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని ఎల్లో మీడియా పత్రికలు మెంటాడ మండలాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలోకి చేర్చాలనే విధంగా వార్తలు రాయడం తప్పు అని ఖండించారు. మొదటి నుంచి మెంటాడ మండలం విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బురద జల్లే ప్రయత్నాలు చేయడం తగదని హెచ్చరిస్తూ మెంటాడ ప్రజలంతా విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. గతంలో జరిగినటువంటి ఈ మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడం జరిగింది. అప్పుడు మనందరం కూడా ఏకతాటిపై ఒక పత్రికా సోదరులు అవ్వచ్చు, కాకపోతే విద్యార్థులు అవ్వచ్చు, ఒక కర్షకులు అవ్వచ్చు, ఒక కార్మికులు అవ్వచ్చు, ఒక విద్యావేత్తలు అవ్వచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ముందుండి పార్వతీపురం వద్దు విజయనగరం వద్దు అని చెప్పేసి మనం మెంటాడ్లో దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేసి ఆ రోజు ఎందుకు మేమంటే ముందు ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మేము కానీ ఆ రోజు కానీ పార్వతీపురం వెళ్ళిపోతే ఈ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కోసారి మేమే ధర్నాకి వెళ్తున్నాం. పార్వతీపురం ఉదయం 7 గంటలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తున్నాం. ఒకసారికి మేము అలాగైపోతే అదే ఒక వినతిపత్రం ఇవ్వడానికి కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రీవెన్స్కి కానీ ప్రజలు కానీ వెళ్ళాలంటే చాలా ఎంత ఇబ్బంది పడతారు. సుమారు ఒక సైడు 90 కిలోమీటర్లు, ఇంకో సైడ్ 90 కిలోమీటర్లు, ఇంచుమించుగా 160-170 కిలోమీటర్లు మనకు పక్కాగా వెళ్ళి రావాల్సి వస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్లో గాజువాకకు చెందిన పోలవరపు రమణబాబు మరియు ఆయన భార్య హరిప్రియ దుర్గా భవాని దంపతులు తమకు అన్యాయం జరిగిందని మీడియా ద్వారా తెలిపారు. భర్త ఇంట్లో లేని సమయంలో సమ్మిడి పైడిరాజు, అతని కుమారుడు సమ్మిడి అప్పలరాజు మరియు వారి బంధుమిత్రులు పాత విభేదాల కారణంగా ఇంటిపైన దాడి చేసి సామాన్లను బయటకు విసిరేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పెద్దకంట్యాడ సిఐ చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని రమణబాబు దంపతులు విజ్ఞప్తి చేశారు.
రోడ్డు మీద అన్ని సామాన్లు పడేసి నానా బేభత్సం చేసి మాకు ఈ గ్రామంలో పరువు నష్టం కలగజేసి, అదేవిధంగా నేను ఒక లాయర్ అయ్యి ఉండి నన్ను ఇంత పరువు నష్టము, నాకు ఎంత ఆస్తి నష్టము ఇంత చేసి మా పిల్లల్ని చంపబోయినా మా భార్యని నేను లేని సమయంలో చంపబోయారు, కత్తి తీసుకొని ఇక్కడ పొడవబోయారు. తప్పించుకొని రాత్రి పరిగెట్టాం, సిపి గారి దగ్గరికి వెళ్ళి కలిసాం, విన్నవించాం, స్వయంగా చెప్పాం. అదేవిధంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు ఎమ్మెల్సీకి వెళ్ళమని. ఇది మా మీడియా సోదరులు అర్థం చేసుకొని నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్ కింద పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా ఇంటి ఓనర్ అయిన సమ్మిడి పైడిరాజు అనే వ్యక్తి మాకు చాలా ఇబ్బందులు కలగజేస్తూ గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా మమ్మల్ని చంపుదామని ఆ రోజు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మేము కేసు పెట్టడం జరిగింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. ఆ కేసు పెట్టిన కారణంగా నా పేరు హరిప్రియ దుర్గా భవాని. నా భర్త పోలవరపు రమణబాబు గారు అడ్వకేట్ అయినా. నా భర్త లేని సమయంలో మేము రెంట్కుంటున్నాం ఈ హౌస్లో. నా భర్త లేని సమయంలో హౌస్ ఓనరు కుమార్తెలు వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ కొడుకుల్ని అందరినీ తీసుకొని వచ్చి 20-30 మందిని తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారు. నాకు 2 ఆడపిల్లలండి. ఈ ఇంట్లో మేము సీసీ కెమెరాలు పలగొట్టారు, గేట్లు పలగొట్టారు, తలుపులు పలగొట్టి లోపలికి వచ్చి దౌర్జన్యం చేశారు. మమ్మల్ని కొట్టి ఇచ్చేసి మమ్మల్ని బయట పంపించారు. మా సామాన్లన్నీ టీవీ పలగొట్టారు, సామాన్లన్నీ బయట పడేసి ధ్వంసం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు వార్డులలో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంపిణీ చేయడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించబడుతుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తుఫాను ప్రభావం వలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్స్లో ఉన్న వారికి మంచి వసతులు కల్పించామని, అదేవిధంగా మత్స్యకారులకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథారెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఏ పని చేసినా ఒక స్పష్టత ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి అని రాష్ట్రం ఎన్ని ఇబ్బందులైనా కూడా ప్రభుత్వ కూటమి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దీనికోసం అధికారులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఈ అధికారులతో ప్రతి నెల పెన్షన్ 1వ తారీఖు కార్యక్రమంలో పాల్గొంచుకోవటం, ప్రతి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం, ఈ పెన్షన్ కార్యక్రమాలు పుణ్యమా అంటూ అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని దృష్టి పెడతాం. ఆ దృష్టి పెట్టి అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఖరికి, ప్రజలకి మంచి పాలన అందించాలి, వాళ్ళ సమస్యలు కానివ్వండి, వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి మనం తొలగించాలి. ఒక మంచి జీవితానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కుటుంబాలకి సహకరించాలి, చేయూతనివ్వాలి అంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని మీద ఒక విజనరీ, చేసే పని తిరిగి ఆ పనిని రోడ్డు మీద కుటుంబాల్లో ఆ పనితీరుని ప్రదర్శించడం, అది ఎగ్జిక్యూషన్ చేయటం, అధికారులని ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా అన్నీ తీసుకోవటం.
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో బూర్జ మండలంలోని లక్కుపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. డ్యాన్స్ చేస్తాడు ఎలాగా లోపల లేకుండా అదే చెప్తున్నా లోపల లేకుండా వేస్తాడు. నువ్వు లోపల ఉంటే నెయ్యి పెన్షన్ వస్తుంది. మరి ఇంకేం కావాలమ్మా? అమ్మా నేను 10,000 పెన్షన్ రాదు. ఎండుకాలు బాధకాలు ఉన్న వాళ్ళకే 10,000 వస్తాయి. ఇలాగ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 6,000 వస్తుంది. మీ పాపకు ఆల్రెడీ 6,000 పెన్షన్ వస్తుంది. అంతే, ఇంక మిగిలిందే రాదు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని తిరుమల వైన్ షాపు వద్ద శనివారం రాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తమకు కావలసిన బ్రాండ్ స్టాక్ లేదని క్యాషియర్ పోహ్లెపొంగు కృష్ణ చెప్పడంతో ఆగ్రహానికి గురైన వారు షాపులోకి దూసుకెళ్లి ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కాగా దాడికి గురైన కృష్ణ తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Received ATM payment of 190 rupees. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.